ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు. కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నేతలే ఆధిపత్యం చెలాయించేవారు. తెలంగాణలో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు ఒకటి. రామేశ్వరరావు, ఏఆర్ మల్లు, మంద జగన్నాథం, నంది ఎల్లయ్య వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీలో నెంబర్ 2గా వెలిగిన నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలుకు చెందిన వారే. గద్వాల్ సంస్థానం, అలంపూర్ జోగులాంబ ఆలయం, విస్తారమైన నల్లమల అటవీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 1962లోని నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతిందే. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్ ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూలులో విజయం సాధించారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 15,88,111 మంది. వీరిలో పురుషులు 7,89,581 మంది, మహిళలు 7,98,491 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై విజయం సాధించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ గెలిచి 15 ఏళ్లు అవుతుంది. 2009లో చివరిసారిగా మంద జగన్నాథం విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూలులో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూలు పరిధిలోకి రావడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. కాగా మల్లు రవికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీల మధ్య పొత్తు కుదరడంతో నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోని ఆలంపూర్ ఆయన స్వస్థలం కావడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడు భరత్ కు టికెట్ కేటాయించింది. దీంతో ప్రవీణ్ కుమార్ కు ఎదురులేదనే వాదన వినిపిస్తోంది.